సార్ అయితే పైరసీ మీద మనకి గేమ్ చేంజర్ కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అయ్యారు. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్ ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలి. వాళ్ళు అడిగారు సార్ నేను బన్నీవాస్ గారు కూడా కలుస్తాం ఏదో అంటారు అంతే. అరవింద్ గారు కూడా ఆ రోజు అదే చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం అదే, ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకోరు. మాకు సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాడ్ అదొకటే, కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవడానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే హెచ్డి ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి. నిర్మాత మధ్యలో ఉన్న పోటీ కానీ అంటే సత్సంబంధాలు అనేవి లేకపోవడం వల్ల కూడా కలవడం. సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సంబంధాలకు ఏమంటే పైకి కనిపించాయి కదా సార్, బేసిక్ పెయిన్. నేను చెప్తున్నాను రాజు గారు, ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కంచం నేను కడుక్కుంటున్నాను, మిగతా వాళ్ళ కంచం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్లని క్వశ్చన్ అడగటం మానేయాలని నా విజ్ఞప్తి.